ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే లాస్ట్ ఇయర్ మర్వం మొక్క గురించి వీడియో తీసినప్పుడు నాకైతే చాలామంది కామెంట్ చేశారండి, మీకు ఇంత బాగా వస్తుంది మాకైతే రావట్లేదు అని చెప్పి చాలా కామెంట్స్ అయితే పెట్టారండి. దానికోసం అని చెప్పి నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఎలా పెట్టుకుంటే మనకి ఇంత బాగా గ్రోత్ బాగుంటుంది, అలాగే స్టెమ్స్ పెడితే కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది చాలామంది వేర్లతో పెట్టినా మాకు రావట్లేదు అని కామెంట్స్ పెడుతున్నారు. సో అందుకని మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికైతే నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇదైతే మొత్తం కూడా నేను స్టెమ్తో పెట్టినవే అండి. ఇలా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ ఒక 10 ప్లాంట్స్ వరకు అయితే ఉన్నాయండి. ఇవంతా కూడా మనకి స్టెమ్తో పెట్టుకున్నవేదండి. ఇది నేను అయితే శాంప్లింగ్స్ ఇద్దాము అని చెప్పి అప్పుడు స్టెమ్తో ప్రాపగేట్ చేశానండి. దీన్ని నిండా చేశాను. చాలా వరకు అయితే ఒక 20 ప్లాంట్స్ అయితే నేను ఇచ్చానండి, ఫ్రీ శాంప్లింగ్స్ అయితే ఇచ్చాను. అయితే నాకు కొరియర్ ప్రాబ్లం వస్తుందండి. కొరియర్ అంటే డిటిటిసి కొరియర్ చేయడానికి అయితే మనకి చాలా ఇబ్బంది అవుతుంది నాకు. అంటే డిటిటిసి కొరియర్కే 150-160 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో అందువల్ల మనకి అంత ఛార్జ్ చేసుకుంటే అక్కడే నియర్ బై నర్సరీలో కొనుక్కోవచ్చు కదా అని చెప్పి నేనైతే ఫ్రీ శాంప్లింగ్స్ ఆపేసాను. దీంతోపాటు అప్పుడు ఆల్ టైమ్ చిక్కుడు, ఇంకా ముసుగు వంగ అలాంటి రేర్ వెరైటీ సీడ్స్ అయితే ఇచ్చానండి. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా పెట్టుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను. మెయిన్ వచ్చేసి ఈ మర్వం బాగా పెరగాలంటే సాయిల్ మిక్సే కారణం అండి. బాగా పెరగాలన్నా చెట్టు చనిపోవాలన్నా సాయిల్ మిక్సే కారణము. అయితే సాయిల్ మిక్స్ వచ్చేసి మనము 60% మనకు సాయిలే ఎర్రమట్టే తీసుకోవాలండి, ఇంకా 30% ఇసుక యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 10% మాత్రమే ఎలాంటి ఎరువులు వేసినా సరే ఎరువులు కలుపుకోవాలి. ఎక్కువ ఎరువులు ఇవ్వడం వల్ల కూడా ఇది చాలా సెన్సిటివ్ ప్లాంట్, సో అందుకని ప్లాంట్ అనేది చనిపోతూ ఉంటుందండి. నేనైతే ఈ వీడియోలో నేను ఈ శాంప్లింగ్ అంటే ఈ మొక్క పెట్టినప్పటి నుంచి 15 డేస్ వరకు గ్రోత్ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలోనే మొత్తం చూపించేస్తానండి. సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. సో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా ఊరి పేరు కామెంట్ చేయండి, సో దట్ ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నాను అనేది కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడైతే మనం దీనికి సాయిల్ మిక్స్ అయితే రెడీ చేస్తానండి, మీకు చూపిస్తాను. ఇక్కడ 60% వచ్చేసి మనము ఎర్రమట్టి గార్డెన్ సాయిల్ తీసుకున్నామండి. 30% ఇసుక తీసుకోవాలి. ఇసుక అయితే నాకు తడిసిపోయిందండి. అయితే దీనికి కోకోపీట్ తీసుకుంటే ఏంటంటే వర్షాకాలంలో అయితే వేరు కుళ్ళిపోతుంది, సో అందుకని నేను కోకోపీట్ అయితే యాడ్ చేయట్లేదండి. ఇసుక తీసుకున్నాను. ఇందులో మనకి ఎక్కువగా ఎరువులు అయితే కలుపుకోవద్దని చెప్పాను కదా, చూస్తున్నారు కదా. మస్టర్డ్ కేక్ అండి, ఇది వేపపిండి. మస్టర్డ్ కేక్ కూడా ఒక చిన్న ఇంతే గుప్పెడు, ఎక్కువ అవసరం లేదు. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ ఎందుకంటే మన ప్లాంట్ మనం వేర్లతో సహా తీస్తాం కదండి, తీసి ఇందులో పెట్టినప్పుడు ప్లాంట్ అనేది షాక్కు గురి కాకుండా ఉండడం కోసం అయితే కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ అంతేనండి. ఇంకా మిగతా ఎలాంటి ఎరువులు అయితే నేను యాడ్ చేయట్లేదు. దీనివల్లేనండి మన ప్లాంట్ ఎంత బుషీగా రెడీ అయిపోతుందో పెట్టిన 15 డేస్కి. నేను ఇదే వీడియోలోనైతే చూపించేస్తానండి. చూసారు కదా, దీన్ని మొత్తం మనం కలిసే విధంగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని అయితే మనం టబ్లో నింపేద్దాం. ఇక్కడ ప్లాంట్ అయితే తీస్తున్నానండి. ఒక ప్లాంట్ తీసేద్దాం ఇందులో నుంచి. చూస్తున్నారు కదా, ఇంత చిన్న, అంటే చిన్నదంటే బ్రాంచెస్ అయితే ఎక్కువ లేవండి. అయ్యయ్యో, చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ అయితే పెట్టేస్తున్నాను ఇందులో.
అయితే ఇది పెట్టేశాను కదండి, ఇదంతా కూడా స్టెమ్ చూసారా ఎంత హార్డ్గా తయారైపోయిందో. ఇదంతా కూడా ఇలా పించ్ చేసేస్తానండి. ఇది చాలా సెన్సిటివ్ అండి, ఇట్లా అంటేనే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి హార్డ్గా ఉన్న స్టెమ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. చూసారు కదా ప్లాంట్ అయితే ఇలా మొత్తము ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి ప్లాంట్ అనేది ఇలా ఉంది. సో ఇప్పుడు దీన్ని అయితే నేను అక్కడ పెట్టేస్తాను. ఎందుకంటే సాయిల్ అనేది ఆల్రెడీ నాకు ఇసుక అనేది చాలా తడిగా ఉందండి, అందుకని నేను వాటరింగ్ అయితే చేయట్లేదు. మనకి ప్లాంట్ పెట్టుకున్న ఏమంటే ఎప్పుడు కూడా వాటరింగ్ చేసేసుకోవాలండి. నేను తడి ఉంది కనుక పోయట్లేదు. ఇక్కడైతే పెట్టేసానండి. అయితే ఈ ప్లాంట్ మనకి ఆఫ్టర్ 15 days తర్వాత ఎంత బాగా గ్రో అయిందో చూపిస్తాను. ఇవే కాకుండా మన దగ్గర చూస్తున్నారు కదండి, అది ఎందుకు చెప్తావు? అది చెప్పినావు అనుకో డౌట్ వస్తుంది కదా, అవి చెప్పకు. మళ్ళీ సేమ్ బకెట్ ఉంటుంది అవి. సరే ఇప్పుడు కట్ చేయాలి మళ్ళీ. కట్ చేయి. 15 days తర్వాత ఎలా ఉందనేది అప్డేట్ కూడా మీకు చూపించేస్తానండి.